ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం అన్నమాట. సో ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే మార్చి 13వ తారీఖు 2026 అండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయి. చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతుంది. లైక్ చేయండి, వీడియోలకి అయితే వెళ్ళిపోదామండి. రెండో పిఆర్ సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఇక తెలంగాణలో ఉద్యోగుల వేతన సవరణ గడువు తేదీ దాటి దాదాపు 985 రోజులు అనేది గడువు, అంటే 12/3/2026. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి 5 సంవత్సరాలు ఒకసారి వేతన సవరణ జరగాల్సి అయితే ఉండేది. కానీ ఇప్పుడు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగుల కుటుంబాల జీవన ప్రమాణం సరైన రీతిలో కొనసాగేందుకు రకమైన సవరణ చాలా ఇంపార్టెంట్. లేకుంటే ఉద్యోగులు వారి కుటుంబాల్లో అశాంతి పెరగడంతో పాటు అవినీతి ప్రజరిల్లే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తున్నారు. సో మొత్తం మీద ఇక రావాల్సినటువంటి 6 నెలలు, సంవత్సరాలు ముందుగా నిపుణుల వేతనాలు అన్ని పీఆర్సీ పే రివిజన్లో నియమిస్తూ ఈ కమిటీ ఒక వ్యక్తి బతకడానికి అవసరమైన సౌడు ఖర్చు, మార్కెట్ ధరలు లెక్కగట్టి కుటుంబ నెలవారీ ఖర్చును అంచనా వేసి ఉద్యోగులకు ఎంత శాతం వేతన సవరణ చేయాలో సిఫారసు సమర్పిస్తుందన్నమాట. ఈ సిఫారసుల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగులు వేతన సవరణ ఇస్తుంది. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ప్రక్రియ అనేది సాధారణంగా జరుగుతుందన్నమాట. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులకు రెండో వేతన సవరణ అనేది 1/7/2023 నాడు అమలు జరిగింది. ఈ సవరణ జరిగిన వేతనాలు మళ్ళీ 5 సంవత్సరాల వరకు, అంటే 2028 అన్నమాట. 1/7/2028. కానీ తెలంగాణ రాష్ట్రంలో వేతన సవరణ కమిటీ ఏర్పాటై నివేదిక పూర్తయిన ప్రభుత్వ నివేదిక పైన ఊసెత్తడం లేదంటున్నారు. 5 ఏళ్ల కాలానికి అమలయ్యేటువంటి వేతన సవరణ ఇప్పటికీ 2 సంవత్సరాలు 9 నెలల కాలం పూర్తయినప్పటికీ సో ఇంకా ప్రభుత్వం పట్టించుకోవడం లేదనే విధంగా చెప్తున్నారు అనమాట. సో అప్డేట్ అయితే ప్రభుత్వం నుంచి వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా అప్డేట్స్ అయితే అందుతున్నాయి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కాంట్రాక్టు తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు మరియు సర్వీసు క్రమబద్ధంగా ఒక పథకాన్ని తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలని చెప్పేసి ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. అంతేకాకుండా ఇలాంటి ఉద్యోగుల అభ్యర్థన పరిశీలించడానికి ఆయా శాఖల్లో కమిటీని కూడా ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించే సంబంధిత యంత్రాంగాల్లో చర్చించాలంటూ అడ్వకేట్ జనరల్ సూచించారు. కాంట్రాక్ట్ సర్వీస్లో ఉన్నటువంటి ఉద్యోగిని తొలగిస్తూ జేఎన్టీయూ జారీ చేసిన మెమోను సవాల్ చేస్తూ ఏ నరసింహ అనేటువంటి ఉద్యోగి హైకోర్టును పిటిషన్ దాఖలు చేశారు. దీనిపైన విచారించిన సింగిల్ జడ్జి జీవో 212 ప్రకారం పిటిషన్ సర్వీస్ను క్రమబద్ధీకరించాలని ఆదేశిస్తూ యూనివర్సిటీ మెమోను కొట్టివేశారనమాట. కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి క్రమబద్ధీకరణ ఒక పథకాన్ని పరిశీలించాలన్న విధంగా అప్డేట్స్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఇక మరొక అప్డేట్ చూసుకున్నట్లయితే ఎందుకంటే వ్యవసాయ విద్యలో సరికొత్త కోర్సులను ప్రవేశపెట్టేందుకు విద్యార్థులు కళని సాకారం చేసిన తెలంగాణ ఉన్నత విద్యా మండలి రంగంలోకి దిగింది. సో ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచే BA అగ్రికల్చర్, గ్రామీణాభివృద్ధి కాంబినేషన్ కొత్త కోర్సులను పరిచయం చేసేందుకు సిద్ధం కావడం జరిగింది. 7 సాంప్రదాయ విశ్వవిద్యాలయాల్లో VCలు తెలంగాణ ఉన్నత విద్యా మండలి చైర్మన్. సో మొత్తానికి అయితే కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ఇక ముఖ్యంగా డిఫెన్స్, సెక్యూరిటీ, పొలిటికల్ సైన్స్ కాంబినేషన్ కోర్సులు, BBAలతో ఏవియేషన్ మేనేజ్మెంట్, అదేవిధంగా హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ఇవన్నీ అయితే ఉండబోతున్నట్లుగా చెప్తున్నారు. మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. లైసెన్స్ సర్వేయర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. లైసెన్స్ సర్వేయర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని వినతి పత్రాన్ని సమర్పించగా కేటీఆర్ ఆ మేరకు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ప్రభుత్వం పైన మరొక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. ఉగాది తర్వాత తులం బంగారం ఇస్తాం అసెంబ్లీ స్పీకర్, అంటే ముఖ్యంగా స్పీకర్ ప్రకటన. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఉగాది తర్వాత తులం బంగారం ఇస్తామని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అయితే తెలియడం జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లో కమిటీలో పనిచేసిన సెక్యూరిటీ గార్డుకి IFMC ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్లో నమోదు చేసినప్పుడు ఏర్పడిన సాంకేతిక లోపాలతో 4 నెలలు వేతనాలు రావడం లేదని తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ సెక్యూరిటీ గార్డు యూనియన్ CIT పేర్కొనడం అయితే జరిగిందనమాట. ఈ సమస్యలు వెంటనే పరిష్కరించి వేతనాలు ఇప్పించాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల సాంబయ్య అయితే ప్రభుత్వానికి కోరారు. రాష్ట్రంలో 192 వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న దాదాపుగా సుమారు 1200 మంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారనమాట. సో వారందరికీ కూడా వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలనే విధంగా అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇక మరొక అప్డేట్ ఇచ్చారు. అనారోగ్యంతో మృతి చెందిన టీ ఫైబర్ కార్పొరేషన్ డిస్ట్రిక్ట్ మేనేజర్ బుర్రా నాగరాజు, 2 పిల్లలు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు భరోసా ఇచ్చారు. గురువారం సచివాలయంలో
నాగా రాజారావు కుమార్తె సుప్రీతకు 3 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ పత్రాన్ని అందజేశారు. తన అమ్మమ్మ వెంకటలక్ష్మికి వచ్చిన 14 ఏళ్ల సుప్రీతతో మాట్లాడుతూ పట్టుదలతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ధైర్యం చెప్పారు. సుప్రీత తల్లి గత జూన్లో మరణించిన తండ్రి సెప్టెంబర్ అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో అనాథలైన 2 చిన్నారులు హుజురాబాద్కు చెందిన అమ్మమ్మ చేరదీసిందనమాట. సో 3 లక్షల సాయం అయితే అందించినట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇక మరొకటి, వైద్యం యాంత్రికంగా ఉండవద్దు, మానవత్వంతో కూడిన చికిత్స అందించాలని చెప్పేసి ప్రైవేట్ రంగంలో డాక్టర్లు ఏడాది 1 నెల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయాలని చెప్పారు. రాష్ట్రంలో 65 లక్షల మందికి హెల్త్ డేటా తయారు చేస్తున్నాం, వాళ్ళకు డిజిటల్ హెల్త్ కార్డులు కూడా అందిస్తామని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుందన్నమాట.